ఇది రామంతపూర్ నుంచి పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చే రోడ్లో. ఇది మన రామంతపూర్ కాంపౌండ్ పక్క నుంచి లెఫ్ట్కి మలరంగానే వైన్స్ దగ్గర చూడండి, మొత్తం రోడ్ మీద బండ్లు ఆపిర్రు. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇది లోకల్ పోలీస్ వారికి తెలియదా? ఏమనంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అని రోడ్ల మీద నిలబడి వచ్చేపోయే ప్రజలను ఇబ్బంది పెడతారు. ఇది మళ్ళీ ప్రజలకు ఇబ్బంది కలుగుతలేదా? ఇక్కడ మున్సిపల్ శాఖ వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఇప్పుడు ఇక్కడనే చూడండి, రైట్ సైడ్ అంటే మన హోమియోపతిక్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ మొత్తం ఫుట్పాత్ని ఆక్రమించుకొని డీసీఎం వ్యాన్లు నిలబడ్డాయి. మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత చూడండి, మొత్తం పండ్ల బండ్లే, ఐస్ క్రీమ్ బండ్లు, పండ్ల బండ్లు. ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతుంది. దీని గురించి మేము ఇంతకుముందు ఆర్టీఐ రక్షక్ హ్యూమన్ రైట్స్ సొసైటీ నుంచి మున్సిపల్ కమిషనర్ గారికి ఒక లెటరు, ట్రాఫిక్ పిఎస్లో సిఐ గారికి ఒక లెటరు, మళ్ళీ లా అండ్ ఆర్డర్ పిఎస్లో సిఐ గారికి ఒక లెటరు మేము ఇంతకుముందే ఇచ్చినాం. దీనిపైన ఏదైనా చర్య తీసుకోవాలని. మన అంబర్పేట నుంచి ఇక్కడికి రామంతపూర్ వెళ్ళాలంటే మొత్తం లెఫ్ట్ సైడ్లో చూడండి, అక్కడికి వస్తుంటే అంబర్పేట కొంచెం వస్తుంటే మొత్తం లెఫ్ట్ సైడ్ అన్ని ఇవన్నీ పండ్ల బండ్లే, ఒక్కటి కూడా ఫుట్పాత్ లేదు. హైడ్రా చేస్తారు కదా మన హైడ్రా కమిషనర్ రంగరాజన్ గారికి, ఇది కనిపిస్తలేదా? ఇప్పుడు ఓల్డ్ సిటీలు అసంటిది రోడ్ల మీద కబ్జా చేసారని తీసేసారు. మళ్ళీ ఇది న్యూ సిటీలోనయ్యా. ఇది మన టీవీ స్టూడియో పక్క మొత్తం పక్కకు అంతా చూడండి, ఒక్క దగ్గర కూడా అసలు ఇంత పబ్లిక్ నడవడానికి కూడా స్థలం లేదు. నడవాలంటే ఈ రోడ్డు మధ్యలో నుంచి నడవాలి, వెనక నుంచి ఏదన్నా వచ్చి గుద్దిందనుకో అప్పుడు పరిస్థితి ఏంది? ఎవరికైనా ఏమైనా చూడండి, చూడండి మొత్తం రోడ్ల మీద బండ్లు. దీనిపైన ఏం చర్య తీసుకోరంటే ఇది అధికారులు లాలూచిపడి వాళ్ళ దగ్గర ఏమన్నా రోజు ఇంత లంచం తీసుకొని గిట్ట చూసి చూడనట్టు వదిలేస్తుర్రా ఏంది మాత్రం అర్థమవుతలే. చూడండి అన్ని రోడ్ల మీద అన్ని బండ్లే. టీవీ స్టూడియో దాటిన తర్వాత మన నల్లపోచమ్మ గుడి వస్తుంది, అక్కడి వరకు కూడా రోడ్ల మీద బండ్లే. అక్కడ నుంచి ఎవరన్నా నడవడానికి కూడా ఎంత ఇబ్బంది కలుగుతుంది చూడండి. ఒక్కటి కూడా పబ్లిక్ అసలు రోడ్డు అంతా చూడండి, అంతా ట్రాఫిక్ జాము. ఇక్కడ వరకు కూడా ఇదే పరిస్థితి. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ నల్లపోచమ్మ గుడి వస్తుంది, అక్కడ వరకు.